ఆలయం వెనక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా? ఆలయానికి వెళ్లిన భక్తులు చాలామంది గుడి వెనకున్న భాగాన్ని మొక్కుతుంటారు. ఈ విధంగా ఒక్క దేవాలయంలోనే కాదు, ప్రతి ఒక్క ఆలయంలోనూ భక్తులు ఇదే ఆచరిస్తారు. అయితే ఇలా చేయడం వెనక గల కారణం, గుడిలో మూలవిరాటుండే గర్భాలయం ప్రత్యేకమైనది. గర్భాలయంలో దేవతామూర్తులను గోడల మధ్యగా కాకుండా వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్ఠిస్తారు. పూజలు, నిత్య మంత్రార్చన చేయడం వల్ల భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి మంత్రశక్తి ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్రశక్తి వల్లే భగవంతుని విగ్రహం నుంచి కిరణాలు 4 దిక్కులా ప్రసరిస్తూ ఉంటాయి. ఈ మంత్రశక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయం వెనుకవైపు గోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు తపాశక్తిని పొందేందుకు వీలుగా ఆ ప్రాంతం ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.